అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. మీకు ప్రతి ఆర్సీసీ స్ట్రక్చర్లో ఈ రోజుల్లో కట్టే ప్రతి బిల్డింగ్లో స్టీల్ అనేది అతి ముఖ్యమైనది. అది కన్స్ట్రక్షన్లో ఒక గుండె లాంటిది. లేకపోతే మీకు 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 మనకు బలాన్ని, మనకు స్ట్రెంత్ నుంచి బోన్స్ లాంటిది, చాలా ముఖ్యమైనది. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కొద్దిగా టీడీఎస్గా ఉంటుంది, కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ దానికి కొన్ని ఎక్సెల్ షీట్లు మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే, అంటే మనం కొన్ని ఎక్స్పర్ట్స్ ద్వారా రెడీ చేసి పెట్టించుకున్నట్లయితే, అంటే నేను స్టడీ చేసి చాలా కాలం నుంచి రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ఎక్సెల్ షీట్. దాంట్లో ఖాళీ డాటాలు ఇస్తే సరిపోతుంది. మీరు ఇన్పుట్లో ఓన్లీ డై ఆఫ్ ద బార్, హైట్ ఆఫ్ ద రూఫ్, సైజ్ ఆఫ్ ద కాలం, క్లియర్ కవర్ ఇవి ఇచ్చే సరిపోతుంది. అది ఆటోమేటిక్గా లెంత్లు క్యాలిక్యులేట్ చేస్తుంది. అందులో బీబీఎస్ కూడా మీకు ఇస్తుంది. మీకు స్టీల్ క్వాంటిటీ దేనికి దానికి సపరేట్గా ఇస్తుంది. 6mm, 8mm, 10mm, 12mm అన్ని దేనికి దానికి సపరేట్గా ఇస్తుంది. చాలా ఈజీ, సింపుల్గా మీరు స్టీల్ క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు. ఇది సివిల్ ఇంజనీర్స్కు చాలా ఉపయోగపడుతుంది. ఇది క్యూఎస్ల దగ్గర ఉంటుంది కానీ ఇంకెవరి దగ్గర ఉండదు ఇది. సో అది నేను మీకు ఫొటోస్ పెడుతున్నాను. దాన్ని ఎవరైనా కావాలనుకుంటే, అది ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కామెంట్ చేయండి. కొద్దిగా కాస్ట్ అవుతుంది. మీ నెంబర్ కామెంట్లో పెట్టినట్లయితే, లేకపోతే నాకు ఫోన్ చేసినట్లయితే నేను అది మీకు పంపిస్తాను. అది సింప్లీ ఈజీలీ అండర్స్టాండబుల్, అంతా చాలా బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీ. సో మీరు ఇది నచ్చినట్లయితే, మీకు కావాల్సినట్లయితే ఫోన్ అన్నా చేయండి, కామెంట్లోనన్నా పెట్టండి. నాకు కావాలనేది అది ఎప్పటికీ ఉంటుంది. దాంట్లో ఫిగర్లు మార్చుకోవడమే, ఫార్ములాస్ అన్నీ ఫీడ్ అయి ఉంటాయి, ఆటోమేటిక్గా స్టీల్ వస్తుంది. సో మీరు ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా, ఎంత పెద్దదైనా కానీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంతటితో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇట్లా రవికుమార్, నమస్కారము. ఓకే.